మాఘమాసం విశిష్టత గూర్చి తెలుసుకుందాం. మఘం అంటే యజ్ఞం అని అర్థం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావించేవారు. మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక దీనికి మాఘమాసం అనే పేరు వచ్చింది. మాఘస్నానాన్ని పవిత్ర స్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నాన మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. మృకండుముని మనస్విని మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం. కళ్యాణకారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాస ప్రధాన ఆచారం. మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్యకిరణాలలోని అతినీల, లోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు వస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు కూడా జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు ఆరోగ్యానికి ఎంతో మేలని, వేగంగా ప్రవహించే నీటిలో చేసే స్నానాలు శ్రేష్టమని పేర్కొంటున్నారు. ఈ స్నానాలకు అధిష్టాన దేవుడు సూర్యభగవానుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ముఖ్యమైన ఆచారం. మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతోనైనా 6 సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందంటారు. బావి నీటి స్నానం 12 ఏళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణాన్ని, నదీ స్నానం చాతుర్గుణాన్ని, మహానదీ స్నానం శతగుణాన్ని, గంగాస్నానం సహస్రగుణాన్ని, త్రివేణీ సంగమ స్నానం శతనదీగుణ ఫలాన్ని ఇస్తాయని పురాణవచనం. మాఘస్నానంలో దివ్యతీర్థాలను స్మరించి పాపవినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో ప్రయాగాన్ని స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం. మాఘ పూర్ణిమను మహామాఘం అంటారు. ఇది అత్యుత్తమ పూర్ణిమ. స్నాన, దాన, జపాలకు అనుకూలమైన రోజు. ఈ రోజున సముద్రస్నానం మహిమాన్విత ఫలదాయకమని చెబుతారు. మాఘమాస మహిమ. అఘం అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం. మాఘం అంటే పాపాలను నశింపచేసేది అనే అర్థం ఉన్నదని పండితులు చెబుతారు. అందువల్ల అన్ని మాసాలలో మాఘమాసం ప్రత్యేక విశిష్టతను సంతరించుకుంది. ఇది మాధవ ప్రీతికరం. స్థూలార్థంలో మాధవుడు అంటే భగవంతుడు. శివుడైనా, విష్ణువైనా ఏ దేవతయైనా సరే ఈ మాసంలో గణపతి, సూర్యుడు తదితర దేవతల పూజలు, వ్రతాలు విశేషంగా జరుగుతాయి. మాఘమాసంలో ముఖ్యంగా సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన తరువాత ఉదయకాల స్నానాలు వ్రతరూపంలో ఆచరిస్తారు. మాఘంలో ఎవరికి వీలైన చోట నది, చెరువు, మడుగు, కొలను, బావి, చివరకు చిన్న నీటి గుంటలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగ స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. చలికి భయపడకుండా ఉదయాన్నే నదీ స్నానం చేయడం సర్వోత్తమం. మాఘమాసంలో ముఖ్య తిథులు. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం ముఖ్యమైనవి. మాఘమాసంలో శుద్ధ విదియనాడు బెల్లం, ఉప్పు దానం చేయడం శుభప్రదం. శుద్ధ విదియ, శుద్ధ చవితి, శుద్ధ పంచమి, శుద్ధ షష్ఠి, శుద్ధ సప్తమి, అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, మాఘ పూర్ణిమ, కృష్ణపాడ్యమి, కృష్ణ సప్తమి, కృష్ణ ఏకాదశి, కృష్ణ ద్వాదశి, కృష్ణ చతుర్దశి, కృష్ణ అమావాస్య ఇలా మాఘమాసంలో ఎన్నో వ్రతాలు, పర్వదినాలు, వివిధ దేవతలను ఉద్దేశించి జరుపుకుంటారు. అందుకే ఈ మాసానికి తొలినాళ్ల నుంచే అంత విశిష్టత ఉంది. ఈ మాసంలో ముఖ్యమైన తిథి శుక్లపక్ష చవితి, దీనిని తిల చతుర్థి లేదా కుంద చతుర్థి అంటారు. ఈ రోజున నువ్వులు తినడం, నువ్వులతో లడ్డులు చేసి పంచడం ఆనవాయితీ. ఈ రోజున డుండిరాజును ఉద్దేశించి నక్తవ్రత పూజ చేస్తారు. కుంద చతుర్థి నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని పూజించి రాత్రి జాగరణ చేసినవారు సకలైశ్వర్యాలు పొందుతారని గ్రంథాలలో పేర్కొన్నారు. మాఘమాసంలో ప్రాతఃకాలంలో చేసే స్నాన, జప, తపములు అత్యంత శ్రేష్టమైనవి. స్నానం చేసే సమయంలో ఈ మంత్రాలను జపించాలి. దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణుతోషణాయ చ ప్రాతఃస్నానం కరోమ్యహం మాఘ పాప వినాశనం. తరువాత సవిత్రే ప్రసవిత్రే చ పరంధామ జలే మమ త్వత్తేజసా పరిభ్రష్టం పాపం యాతు ససర్వదా అని జపించి సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించాలి. మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమి అంటారు. ఈ రోజునే సరస్వతీ దేవి అవతరించిందని విశ్వాసం. ఈనాడు విద్యార్థులు, పండితులు సరస్వతీ దేవిని పూజిస్తారు. మాఘశుద్ధ సప్తమిని సూర్య సప్తమి లేదా రథసప్తమి అంటారు. ఈ రోజు అత్యంత పవిత్రమైనది. అరుణోదయ కాలంలో 7 జిల్లేడు ఆకులు, రేగికాయలు తలపై ఉంచుకుని స్నానం చేస్తే 7 విధాల శాపాలు నశిస్తాయని విశ్వాసం.
భీష్మాష్టమి నాడు భీష్మ పితామహునికి తర్పణాలు విడిచిపెట్టడం ఆనవాయితీ. ఈ విధంగా మాఘమాసమంతా శివరాత్రి వరకు పర్వదినాల పరంపరగా సాగుతుంది. శుభమస్తు.